మనం న్యూస్ వాచ్ వివరాల్లోకి వెళ్దాం. ముందుగా ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేస్తే ఈనాడు దినపత్రికల్లో వచ్చిన వార్తల్లో ప్రధాన శీర్షిక వేటేస్తేనే దారికొస్తారు. ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో అసంపూర్తిగా ఉన్న నేతలందరూ కూడా క్రమశిక్షణ దారిలోకి తీసుకురావడానికి చంద్రబాబు చేసిన ప్రకటనకు సంబంధించిన ప్రధాన శీర్షిక మనకి ఈనాడు దినపత్రికలో కనిపిస్తోంది. ఇక మిరప రైతుకు మద్దతు ధరకు సంబంధించి కూడా మరొక శీర్షిక కనిపిస్తోంది. క్వింటాలకు గరిష్టంగా 1500 రూపాయలు చెల్లిస్తున్నట్టుగా ఎవరైతే తక్కువ కమ్ముతున్నారో మరింత తక్కువ కమ్ముతున్నారో వారికి మరింత వెసులుబాటు కలిగించే విధంగా వారికి ఊరట లభించే విధంగా గరిష్టంగా 1500 చెల్లిస్తా ఉంటూ మరొక శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక శిఖరాగ్రం చేరుకోలేదు. ఎస్, బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశానికి సంబంధించి ఒక వార్త హెడ్లైన్ మనకు కనిపిస్తోంది. ఇక శ్రీకాంత్ వర్సెస్ సాయి ప్రణీత్ ఏదైతే సింగపూర్ లో ఓపెన్ సిరీస్ కు సంబంధించి తెలుగు తేజాలు ఫైనల్లోకి వచ్చాయో వారికి సంబంధించిన ఒక వార్త కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సంబంధించి ప్రధాన శీర్షిక ప్రచురించారు. దేశమంతా ఒకేసారి ఒకే ఎన్నికలకు సంబంధించిన నినాదంతో ఇక్కడ బ్యానర్ రేటింగ్ కనిపిస్తోంది. 2018 ఆఖరిలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రధాన శీర్షిక ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక భూధార్ ఆధార్లాగే ప్రతి భూమికి కూడా ప్రత్యేక సంఖ్య ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నిటికీ కేటాయింపుకు సంబంధించి ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఆయనకు అంత అహంకారమా అనే ఒక హెడ్లైన్ తో శివప్రసాద్ ఏం చేశారో దానిపై సీఎం ఆగ్రహం, వీటికి సంబంధించిన ఒక వార్త మనకు కనిపిస్తోంది. ఇక ఏవైతే అసంపూర్తిగా ఇళ్లన్నీ ఉండిపోయాయో వాటిని పూర్తి చేయడానికి అదనంగా 25,000 రూపాయలు చెల్లించాలంటూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించి కూడా మరొక వార్త ఆంధ్రజ్యోతిలో కనిపిస్తోంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. సాక్షి దినపత్రికలో ప్రధాన ఐటెం దళితుల భూములపై సర్కారు డేగా. ఎస్, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక ప్రధాన శీర్షిక మనకి సాక్షి దినపత్రికలో కనిపిస్తోంది. ఇక పత్తి కుంభకోణంలో సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే అంటూ మరొకసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే విధంగా మరొక శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక నో క్యాష్ బోర్డ్స్, ఏ జీతాలు రావు, జీవితాలకు ఇక దెబ్బే అంటూ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మరొక వార్త సాక్షి దినపత్రిక కనిపిస్తోంది. ఇది ఏపీ దినపత్రికల్లోని ప్రధాన వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికలో ఇంపార్టెంట్ వార్తలు చూస్తే అసెంబ్లీ సమావేశాలపైనే అన్ని పత్రికలు కూడా ఫోకస్ పెట్టాయి. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో ముస్లింలకు మరో 8% పెంపు, బీసీ కమిషన్ సిఫార్సుకు అదనంగా 2% రిజర్వేషన్లు కేటాయిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎలాగైనా ఈ రిజర్వేషన్ల పెంపుదలను ఉద్దేశించి చట్టం తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని ఎలాగైనా నెగ్గించుకుందామని మంత్రులకు ఉపదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 2 సభలు, ఉభయ సభలు కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్నాయి. ఇక మరో అంశం చూస్తే భువనేశ్వర్లో మోదీ నామస్మరణం. ఎక్కడ చూస్తే మోదీ ఇజం కనిపిస్తోంది. భువనేశ్వర్లో భారీ ర్యాలీ తీశారు మోదీ. ఇక ఇవాళ నేడు ఇంటర్ ఫలితాలు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి పత్రికను మనం చూస్తే దేశమంతా ఒకేసారి మోదీ ఇజం చూస్తున్నాం. 2018 ఆఖరిలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలతో మోదీ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. లోక్సభ అసెంబ్లీలకు జమిలీగా నిర్వహణ చేస్తున్నారు. తెలంగాణలోనూ గెలవాలి అంటూ అమిత్ షా ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఉన్న శీర్షిక కూడా మనం సైడ్లో చూడొచ్చు. అలాగే ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ పత్రికలో చూడొచ్చు. ఇవాళ 10 గంటలకు ఇంటర్ ఫలితాలు వెల్లడవుతాయి. 10 గంటల తర్వాత వెబ్సైట్స్లో ఫలితాలు చూసుకోవచ్చు విద్యార్థులు. ముస్లింలకు 12%, గిరిజనులకు 10% కోటా పెంపుకు సంబంధించి కేబినెట్ ఓకే చేసింది. కోటా సభ నేడే దీనిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉన్నాయి పత్రికలన్నీ కూడా. రైతులకు ఇంకా చేస్తాము అంటూ ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారు. వారికి ఎంత చేసినా తక్కువే, ఏం చేసినా తక్కువే అంటూ ఉన్నారు. సాక్షి దినపత్రిక కూడా కోటాకు ఓకే, రిజర్వేషన్ల పెంపుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. దీనిపైనే ప్రధానంగా ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ఉన్నారు. ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన విపక్షాలు దీన్ని ఆమోదించుకొని నెగ్గించుకోవాలన్న తాపత్రయం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనిపిస్తోంది. అలాగే ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా మేజర్ ఇష్యూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉత్తర విహార విషాదం చోటు చేసుకున్న అంశం కూడా సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణలో కూడా కోటా పెంపు బిల్లు ఒక్కరోజు అసెంబ్లీ చారిత్రాత్మక సమావేశం. టాపిక్ బీఎస్టీ తెలంగాణ హెరిటేజ్, కోటాకు అడ్డొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కుట్రలు సాగనివ్వమని అలాగే మైనారిటీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా ఉన్నాయి. కాలుష్య పరిశ్రమలకై క్రిమినల్ కేసులు పెడతామంటూ మరో శీర్షిక కనిపిస్తోంది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కేటీఆర్. ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు అంటూ నిన్న కేటీఆర్ పర్యటనలు చెప్పారు. అధికారులకు క్లాసులు కూడా పీకారు. ఇవి ఏపీ తెలంగాణకు సంబంధించిన ప్రధాన దినపత్రికలు వచ్చిన శీర్షికలు దేవి. ఎస్, కానీ ఒక లోకల్ ఇష్యూ మాత్రం చాలా కలకలం రేపుతోంది. అదే స్టీల్ సిటీ మాదక ద్రవ్యాల మాఫియాకు అడ్డగా మారుతోందా? తాజాగా యూత్ ని, ముఖ్యంగా స్టూడెంట్స్ ని టార్గెట్ చేసుకున్న డ్రగ్స్ రాకెట్ ముఠాని ఇటీవల
పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ఇవాల్టి న్యూస్ వాచ్ టాపిక్ కూడా. శుభోదయం, నా పేరు జాఫర్. న్యూస్ వాచ్ కార్యక్రమానికి స్వాగతం. విశాఖకు మరో పేరు ఏంటంటే సిటీ ఆఫ్ డెస్టినీ ఎడ్యుకేషనల్ హబ్. ఇది గతం. వర్తమానం విశాఖపట్నం గురించి వింటే వళ్ళు గగురు పడుస్తుంది. వర్తమానం విశాఖ గురించి వినే ముందు గుండె ఒక్కసారి ఇటుకు చేసుకోండి. నేను చెప్పబోయే వాస్తవం అలాంటిది. విశాఖపట్నం మాఫియాకి అడ్డగా మారింది. విద్యార్థులని వాళ్ళు ఈ డ్రగ్కి బానిసలుగా మారుస్తున్నారు. విద్యా సంస్థల్ని ఆ అడ్డగా ఈ మాఫియా మారుస్తుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటో ఈరోజు విశాఖపట్నం స్టూడియో నుంచి ఈ సమగ్రమైన చర్చ చేద్దాము. ప్రస్తుతం మన విశాఖపట్నం స్టూడియోలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రిజిస్టర్ ఉమామేశ్వర్ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ సైకాలజిస్టు మధు గారు, అదేవిధంగా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత రఘు గారు, అదేవిధంగా ఐటీ నిపుణుడు మిలియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ముందుగా ఉమామేశ్వర్ గారు, మీరు చెప్పండి, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని డ్రగ్ మాఫియా ఎలాగా అడ్డగా చేసుకుంది? 90 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వాడుతున్నటువంటి విద్యార్థులు కనబడుతున్నారు. ఇది ఒక ఆంధ్ర యూనివర్సిటీకే పరిమితం కాదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా ఇది కొద్దిగా ఎక్కువగా పాకినట్టుగా కనపడుతోంది. అంటే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ డ్రగ్స్ వాడుతున్నట్టుగా విద్యార్థులు ఇవన్నీ వింటా ఉన్నాం. కానీ ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎంతో పేరున్నాయి, ఎంతో ప్రముఖుల్ని ప్రఖ్యాత వ్యక్తుల్ని దేశానికి అందించిన సంస్థలో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుబడ్డాము. ఎంతకాలం నడుస్తుందని చెప్పి మీ యొక్క ప్రాథమిక దర్యాప్తులో ఇది బయటపడింది? ఇది కొంతకాలంగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో మనం విజిలెన్స్ ఎక్కువ అవడం వలన వాటిని రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్ నుండి ఇటు గంజాయి అవ్వచ్చు, కొకైన్ అవ్వచ్చు, లేకపోతే మార్ఫిన్ ఇలాంటి కొన్ని మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని విరివిగా తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ఇటు చిన్నారులు, అట్లాగే ఇల్లీగల్ మనీ కోసం కొంతమంది వ్యాపారులు ఈ విధంగా చేయటం వలన వాటి మీద ప్రభుత్వం యొక్క కంట్రోల్ 100% లేకపోవడం వలన ఇట్లాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ మత్తు పదార్థం తీసుకోవడం వలన విద్యార్థుల్లో తాత్కాలికమైనటువంటి ఆనందం కలగడం వలన దాంట్లో ఎడిక్ట్ అయిపోయి దాని నుండి బయటికి రాలేక ఈ విధంగా విద్యార్థులు కొంత పక్కదారులు పడటానికి స్కోప్ కలుగుతుంది. దీనికి మెయిన్గా ముఖ్య కారణం పేరెంటల్ కేర్ కొద్దిగా తగ్గిందేమో అనిపిస్తుంది. ఈ పేరెంటల్ కేర్ కనుక విద్యార్థుల్లో ఈ అడాల్సెంట్ స్టేజ్లో అంటే కౌమార దశలో కనుక వారికి వీటి యొక్క వీటిని వాడటం వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడమర్చి చెప్పినట్లయితే బహుశా ఈ దశలోనే అంటే ఇటు 12 years నుండి 18 years లోపునే వీరిని కనుక అటువైపు అప్రమత్తం చేస్తే దాని నుండి వారు దూరం అవడానికి ఆస్కారం ఉంది. రెండోది ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లోను ఫార్మసీ కాలేజెస్లోను ఎక్కువగా ఇంటర్మీడియట్ వరకు వీరందరూ కూడా పేరెంటల్ కేర్లో ఉండి ఒకేసారి బయటికి రావడం, హాస్టల్లో ఉండటం, దీని వలన వారికి స్వేచ్ఛ కలగడం, ఈ స్వేచ్ఛలో కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు నడిపేటటువంటి విద్యార్థులతోటి కానీ సొసైటీ వ్యక్తులతో వీరికి అనుబంధం కలగడం వలన అటువైపు పక్కదారులు తప్పుతున్నారని మాకు అనిపిస్తుంది. దీన్ని నివారించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని మేము ప్రకారంగా నమ్ముతున్నాం. రఘు గారు, మీరు చెప్పండి, ఇది వ్యక్తిగతంగా అడుగుతున్న ప్రశ్న కాదు. ప్రైవేట్ విద్యా సంస్థలకు డబ్బులు సంపాదన మీద ఉంత యావ పిల్లల మీద ఉండటం లేదు. చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ డ్రగ్ మాఫియాకి అడ్డగా మారిపోయింది అంటారు. అది పూర్తిగా వాస్తవం కాదండి. కొన్ని విద్యా సంస్థలు అలా జరిగి ఉండొచ్చు. బట్ ప్రాథమికంగా విద్యావేత్తలచే నడపబడిన విద్యా సంస్థలో మాత్రం డెఫినెట్గా విద్యకే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అటువంటి విద్యా సంస్థలు ఇప్పుడు ముందున్నాయి కూడా. నేను ఇక్కడ వ్యక్తిగత అడుగుతున్న ప్రశ్న కాదు, చాలా వరకు అలా జరుగుతూ ఉన్నాయి. మీ దగ్గర ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండే విజిలెన్స్ ఏంటి? అంటే ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్గా చెప్తుంటే ఒక విజిలెన్స్ నడుస్తూ ఉంది. ఆ విజిలెన్స్ విచారణలో ఇవన్నీ బయటకు వచ్చాయని చెప్పి ప్రైవేట్ విద్యా సంస్థలు నడుస్తున్న విజిలెన్స్ ఏంటి? మా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏమవుతుందంటే అండి, సైకాలజిస్ట్ ఒకళ్ళని పెడతాము. అది అఫ్ కోర్స్ ఎవరికైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని, అది సెకండ్ స్టేజ్. అడిక్ట్ అయిన తర్వాత చేసే పని. అడిక్ట్ కాక ముందు అసలు ఈ కార్యకలాపాలు ముందుగానే పసిగట్టి నిరోధించడానికి ఎటువంటి మెకానిజం ఉంది?
లో మాత్రం వీ హ్యావ్ రెగ్యులర్ చెక్ అండ్ వీ హ్యావ్ స్టూడెంట్ కమిటీస్. ఆ కమిటీ ఏంటంటే ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఇలాంటివి జరగకూడదని స్టూడెంట్ నమ్ముతారో అలాంటి స్టూడెంట్ల కమిటీ మనం కాన్ఫిడెన్షియల్గా మనం పెట్టుకుంటాం. ఆ స్టూడెంట్స్ ద్వారానే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప అదర్వైజ్ మనకి ఇన్ఫర్మేషన్ రాదు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఎటువంటి ఎవరైనా ఈవెన్ డ్రింకింగ్ హ్యాబిట్ అన్నా కూడా కాలేజ్ మానేసి జంక్షన్లో ఎక్కడ డ్రింక్ చేస్తున్న ఆ స్టేజ్లోనే మనం వాళ్ళని పేరెంట్స్ పిలిపించడం, వాళ్ళని కౌన్సిల్ చేయటం, స్టూడెంట్ని కౌన్సిల్ చేయటం, స్టూడెంట్ని పాజిటివ్ యాటిట్యూడ్ నేర్పడం, వాడికి ఏదో కొంత ట్రైనింగ్ ఇచ్చి నేను కూడా ఏదో సాధించగలను అని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఫోకస్ని దాని మీద నుంచి సక్సెస్ వైపు షిఫ్ట్ చేయగలిగితే మనం వాళ్ళు మార్పు చేయగలుగుతామని దాన్ని పూర్తిగా మేము నమ్ముతున్నాం. అది సక్సెస్ఫుల్గా కూడా ఉంది. అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు అంత కాన్సన్ట్రేషన్ చేస్తుందంటారా? నా కాడ డేటా ఉందండి. విశాఖ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, స్టేట్ ఇంటెలిజెన్స్, ఆర్ఐఓ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో 13 ప్రైవేట్ కాలేజెస్లో విరివిగా ఈ డ్రగ్స్ వాడుతూ ఉన్నారు. ఈ 13 ఇంజనీరింగ్ కాలేజెస్లో దాదాపు ఒక 230 మంది విద్యార్థులు బానిసగా మారిపోయి ఉన్నారు. ఈ సిచ్యువేషన్కి ఇంత ప్యానిక్గా ఉన్నప్పుడు మీరంతా ప్రైవేట్ విద్యా సంస్థలు అంతా ఒకసారి కూర్చొని ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ దీనికి ఏంటని చెప్పి ఒక సమాలోచన చేయరా? చేయాలండి, తప్పకుండా చేయాలి. ఇప్పుడు రీసెంట్గా ఇది బయటపడింది కాబట్టి దాని మీద ఫోకస్ తప్పకుండా పెంచాలి. రీసెంట్గా చాప కింద నీరులో గత 3-4 సంవత్సరాల నుంచి పేపర్లు ఇటువంటి వార్తలు రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. బట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆ విజిలెన్స్ కారణంగా బయటపడిందని చెప్పి రిజిస్టర్ గారు చెప్తున్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంది ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన మేనేజ్మెంట్? ప్రైవేట్ విద్యా సంస్థలో మేము ఎంతవరకు కూడా ఎంతసేపు స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, తర్వాత స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయాలి, పాజిటివ్. ఎక్కడో నెల్లూరు జిల్లా నుంచి, తడ నుంచి, కడప నుంచి, జమ్మలమడుగు నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి తమ పిల్లలు విశాఖపట్నం చాలా సేఫ్గా ఉన్నారు, వాళ్ళు చదువుల కోసం విద్యల రాజధానికి వెళ్ళి చదివిస్తున్నామని చెప్పి తల్లిదండ్రులు చాలా ఇన్నోసెంట్గా అక్కడ ఉంటారు. ఇక్కడ మీరు కేవలం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు. చెప్తున్నా ఇది వ్యక్తిగతంగా తీసుకునే ప్రశ్న కాదు. చాలా విద్యా సంస్థల్లో నడుస్తూ ఉంది. ఈ 3 జిల్లాలో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిందని చెప్పి చదువు మీద ఒక్కటే కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళ ప్రవర్తన మీద వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళు ఎలాగ దారి తప్పారని చెప్పి దృష్టి పెట్టారు. తప్పకుండానండి. క్లాస్ వైజ్ ప్రతి 15 స్టూడెంట్కి ఒక టీచర్ ఉండి వాళ్ళని సరిగా చదవకపోయినా ఇర్రెగ్యులర్గా ఉన్నా ఎందుకు రాలేకపోతున్నాడు అని పేరెంట్ పిలిచి ఆ కౌన్సిలింగ్ అనేది చాలా రెగ్యులర్గా చేస్తున్నాం. చాలా ఇన్స్టిట్యూట్స్లో జరుగుతూ ఉంది. ఏదో 1-2 సంస్థల్లో జరగకపోవచ్చు కానీ బట్ అయినప్పటికీ దూరం నుంచి మీరు చెప్పినట్టు వచ్చిన విద్యార్థులు విశాఖపట్నంలో రూమ్స్లో అక్కడ ఇక్కడ ఉండి వాళ్ళ మీద మనకు వాళ్ళ మీద కంట్రోల్ మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు ఉంటుంది కాబట్టి ఆ తర్వాత జరిగే విషయాల మీద పూర్తి లేకపోవటం. రెండోది పేరెంట్స్ కొంతమంది పిలిచినప్పటికీ వాళ్ళు బిజీగా ఉండటం చేత వాళ్ళు రెగ్యులర్గా కాలేజీని విజిట్ చేయకపోవటం వల్ల ఈ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. సో మేము చాలా ప్రయత్నం చేసి పేరెంట్స్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్కి పేరెంట్కి 3 ఉండగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ గ్యాప్ తగ్గిపోయి డెఫినెట్గా స్టూడెంట్స్ని మనం కంట్రోల్లో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. శ్రీధర్ మీరు చెప్పండి, ఈ సిచ్యువేషన్ కారణం ఏమేమి ఉంటుందని అనుకుంటున్నారు? జాఫర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ స్టూడెంట్స్ని గైడ్ చేయాలి. వాళ్ళు ఇష్టం విధంగా వదిలేయకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేటట్టు వాళ్ళు ముందుగానే ఖాళీగా ఉన్న టైంలో పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూసుకుంటూ వాళ్ళకి ఖాళీగా ఉన్న టైంలో మంచి యాక్టివిటీస్లో పెట్టేటట్టు పేరెంట్స్ గైడ్ చేయగలగాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే డ్రగ్స్ కానీ ఈ గంజాయి వ్యాపారం కానీ చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ విశాఖపట్నం ఇటు చూసుకుంటే మనం ఛత్తీస్గఢ్లో ఈ గంజాయి ఎక్కడైతే సెకండ్ పంటగా పండిస్తున్నారు, పోలీసులు కూడా దీన్ని ఒక సమన్వయంతో పనిచేయట్లేదు. ఏదో వాళ్ళకు ఒక టాస్క్ ఫోర్స్ ఇచ్చాం కదా అని ఆ టైంకి వాళ్ళు ఆ టార్గెట్స్ ప్రకారంగా చూపించుకుంటున్నారు తప్ప ఒక సమన్వయం అంటే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఒక కమిటీ లాగా ఒక టాస్క్ ఫోర్స్ లాగా గవర్నమెంట్ ఏర్పాటు చేసి దీన్ని తగ్గించడానికి ఎక్కడైతే గంజాయి పంట పండిస్తున్నారో మనం రైట్ మంచి వ్యాలిడ్ పాయింట్ అందించారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ప్రకారము అంటే యాక్చువల్గా గంజాయి ఈజీగా దొరుకుతుంది కాబట్టి విశాఖపట్నం మన్యంలో ఇలా అలవాటు పడుతున్నారు అంటారా, లేకపోతే వేరే కారణం ఉంటుంటారు మాస్టర్ గారు? అంటే ఈ గంజాయి అయినా కొకైన్ అయినా మనకి హెరాయిన్ అయినా ఏదైనా సరే ఏంటంటే 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇటు మెడిసినల్ వాల్యూస్గా ఉన్నాయి. రెండోది వీటికి రిక్రియేషన్ వాల్యూస్, అంటే ఎక్కువగా దీన్ని మిస్యూజ్ చేస్తున్నాం రిక్రియేషన్ దానికి వాడుతూ. సో తాత్కాలిక ఆనందం కోసం ఈ ఏరియాలో మనం ఇది నిషేధించబడిందని తెలిసినప్పటికీ బట్ అది పండిస్తున్నారు.
దాన్ని చూసి చూడనట్టు వదిలేయటం వలన దీన్ని ఇల్లీగల్గా ఇటువైపు ఎవరైతే దీన్ని వాడతారో అంటే ఎక్కువగా వీక్ మైండ్ ఉండేవాళ్ళు యంగ్స్టర్స్. ఓకే. సో ఆ యంగ్స్టర్స్ మీద ప్రభావితం చూపించే విధంగా దీన్ని వాడుతున్నారు. ఇది డెఫినెట్గా కంట్రోల్ చేయాలి. దీన్ని ఎక్కడ వాడుతున్నారు ఏంటనేది అందరికీ తెలుసు, ఎక్కడ పండిస్తున్నారు అనేది కూడా తెలుసు. దీన్ని 100% కంట్రోల్ చేయాలంటే మన స్టేట్ ఎక్సైజ్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంథన్ చేస్తే డెఫినెట్గా దీన్ని అరికట్టవచ్చని నేను భావిస్తున్నాను. రైట్. రిజిస్టర్ గారు చెప్పినట్టుగా వీక్ మైండ్ వాళ్ళు పర్సనాలిటీస్ దీనికి అడిక్ట్ అవుతున్నారు అంటున్నారు. యాక్చువల్లీ మీరు మీ చాలామంది ఇష్యూస్ని మీరు ఇలాంటి కేసెస్ని డీల్ చేసి ఉంటారు. అంటే ఏ సమయంలో వాళ్ళు దీనికి అడిక్ట్ అవుతారండి? అంటే వీక్ మైండ్ అనేది ఒక కారణం అండి. అడిక్ట్ అవ్వడానికి ఇండివిజువల్ రీజన్స్ ఉంటాయి, ఫ్యామిలీ రీజన్స్ ఉంటాయి, సోషల్ రీజన్స్ ఉంటాయి. వీక్ మైండ్తో పాటు సెన్సేషన్ సీకింగ్ పర్సనాలిటీస్ ఉంటాయి కొంతమంది. దే వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, యూజువల్ కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని. అండ్ చాలా మట్టుకు అడిక్ట్ అయిన వాళ్ళకి ప్రెజర్ వచ్చేది either from their best friends or people whom they trust. ఎక్కువగా టీనేజర్స్ ఉన్నారు కదా, టీనేజర్స్లో వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తి ఇది బాగుంటుంది నువ్వు ట్రై చేయంటే క్రెడిబుల్గా నమ్ముతాడు ఆ వ్యక్తిని, ఇది ట్రై చేస్తే బాగుంటుందని. క్యూరియాసిటీ వల్ల సెన్సేషన్ సీకింగ్, బ్రోకెన్ హోము, యాక్సెసిబిలిటీ టు డ్రగ్స్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్చువల్గా మనం బాయిల్ డౌన్ చేస్తే ఆ ఇండివిజువల్ ఈజ్ మెయిన్ కాజ్. ఎప్పటికన్నా మనం ఈ అడిక్షన్ని ఫైట్ చేయాలంటే వీ షుడ్ టీచ్ ద చైల్డ్ హౌ టు సే నో. అది పేరెంట్స్ నుంచి రావచ్చు, ఇన్స్టిట్యూట్ నుంచి రావచ్చు, సొసైటీ నుంచి రావచ్చు. నో అని చెప్పగలిగితే ఫస్ట్ టైం నో అని చెప్తే ఇనీషియల్గా ప్రెజర్ ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ట్రై చేయి పర్వాలేదు ఇది ఫన్ను, లేకపోతే నువ్వు మా గ్రూప్లో కాదు. తన వాల్యూస్ని తన బిలీఫ్ని స్ట్రాంగ్గా అసెప్టివ్గా చెప్పగలిగితే he will be able to say no for any pressure. ఓకే. అడిక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయమంటారు? అడిక్షన్ స్టేజ్లో రెండు రకాలుగా, ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు ఆల్రెడీ అడిక్ట్ అయిన వాళ్ళకి ఒక మెథడ్, అడిక్ట్ అవుతారేమో అని ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇంకో వే యూ హ్యావ్ టు హ్యాండిల్. దానికి ఎన్ఫోర్స్మెంట్ వరకు that will take care of చెప్పినట్టుగా అది ఆల్రెడీ విజిలెన్స్ అనేది నిరంతరం నిఘా అనేది ఒకటి. ఇప్పుడు మెడికల్లో కూడా ఒకటి రూట్ కాజ్ ఒకటి అంటారు, ఎఫెక్ట్ అని అంటారు. రూట్ కాజ్ కోసం ట్రీట్మెంట్ ఇస్తూనే ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎఫెక్ట్కి వచ్చినప్పుడు మీరు ఎటువంటి దీనికి సైకాలజీగా అంటే ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి అండి టైప్ ఆఫ్ డ్రగ్ మీద ఆధారపడి ఉంటుంది, మెడికేషను, బిహేవియర్ కౌన్సిలింగ్, ఈ మూడు ఉండాలండి. ఇంకోటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది మరో అంశం కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఇక్కడ వాడే మాదక ద్రవ్యాల్లో గంజాయి ఉంది. విశాఖపట్నం దొరికే గంజాయి ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది అని చెప్పి. ఒక్కసారి దీనికి అడిక్ట్ ఒకసారి సేవిస్తే దీనికి కంటిన్యూగా లైఫ్ లాంగ్ అడిక్ట్ అవ్వడం తప్ప బయటకు తీసుకోవడం చాలా కష్టం ఉంటుంది విశాఖపట్నం గంజాయి అని చెప్పి. అటువంటి సిచ్యువేషన్ ఉంటుంటారా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే? బయటికి రావచ్చండి. ఆల్కహాల్ అడిక్ట్స్ బయటకు వస్తారు, సూసైడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సూసైడ్ స్టాప్ చేస్తారు, డ్రగ్ అడిక్ట్స్ కూడా బయటకు వస్తారు. అసలు నా ఒపీనియన్లో మీడియా షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ సక్సెస్ స్టోరీస్. లైక్ డ్రగ్ అడిక్షన్ నుంచి బయట వచ్చిన వ్యక్తి ఏం కారణం వల్ల, నీలో ఏంటి ఆ ధైర్యం వచ్చింది, ఏ సిచ్యువేషన్ హెల్ప్ చేశాయి, అది ఇట్ విల్ బి ఏ లెసన్ ఫర్ అదర్స్. రెండోది ఈ గంజాయి లేదా ఎనీ అడిక్ట్స్లో ఎఫెక్ట్ ఏంటంటే డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుందండి. అది తీసుకోవటం వల్ల బ్రెయిన్లో ప్లెజరు, మూవ్మెంటు, మోటివేషను అన్నీ ఇట్ విల్ ట్రిక్ ద బ్రెయిన్, ఇది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని. సో ఆ డ్రగ్ తీసుకోకపోతే ఆ డోపమైన్ లెవెల్ బ్రెయిన్ నార్మల్గా వస్తుంది, అది సరిపోదు. సో హీ హ్యాస్ టు టేక్ అడ్ అడిషనల్ డ్రగ్. రైట్. ఉమామేశ్వర్ గారు, మీరు కూడా ఈ ఇష్యూ ఆంధ్ర యూనివర్సిటీలో బయటపడిన తర్వాత స్టూడెంట్స్తో కూడా 1-to-1 రియాక్ట్ అయ్యారు, కేసు బై కేసు వెళ్ళారని చెప్పి విన్నాను. ఇంకోటి వీళ్ళలో సూసైడ్ టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది అడిక్టెడ్ ఉన్నాను వాళ్ళకున్నాను చెప్పి, అది మీ యొక్క ఈ ఇంటరాక్షన్లో బయటపడింది? అది అవును, సూసైడల్ టెండెన్సీస్ కూడా పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. ఎందుకంటే బికాజ్ ఆ ఏజ్లో వాళ్ళకి డిప్రెషన్స్ రావడానికి ఎక్కువ స్కోప్. ఇటు స్టడీస్ మీద ప్రెషర్ పెరగడం అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేక ఫ్రెండ్స్ వలన ఎడిక్ట్ అయిన సిచ్యువేషన్లో అదర్ యాక్టివిటీస్ వైపు మళ్ళవచ్చు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మైండ్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వారిని సూసైడల్ టెండెన్సీ ఉందని మనం అనుకుంటే డెఫినెట్గా ఒక 10 నిమిషాలు కనుక వాళ్ళని ఆపగలిగితే దాని నుండి బయటపడేయచ్చు.
సో కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు ముందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేది ఈ యంగ్స్టర్స్లో కనుక మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టి వారిని కనుక అటువైపు మళ్ళిస్తే డెఫినెట్గా ట్రైన్ చేస్తే వారిని ఇంకా దీని నుండి బయటపడేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం. కావాల్సిన క్లారిటీ ఏంటంటే ఉమామేశ్వర్ గారు, అంటే విచ్చలవిడితనంతోనే దీనికి అలవాటు పడుతున్నారా, లేకపోతే మీరు చెప్పినట్టు డిప్రెషన్కి వెళ్ళి స్టేజ్ బై స్టేజ్ ఆ డిప్రెషన్లో నుంచి వేరే గతంతరం లేక ఇటువంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడుతున్నారా? అంటే మీ స్టడీలో బయటపడింది ఏంటి? అంటే యూజువల్గా ప్రతి వ్యక్తి కూడా స్ట్రాంగ్గానే ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పబోయే ఆన్సర్, ఎందుకంటే ఇప్పుడు మనం TV9 చూస్తున్న చాలా మంది ప్రేక్షకులు పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఉపయుక్తంగా ఉండాలి యాక్చువల్గా. అవును, అంటే ఎటువంటి లక్షణాలు ఉంటే పేరెంట్స్ కూడా ఆ సమయంలో రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది అనేది నా ప్రశ్న. అంటే పుట్టిన తర్వాత ప్రతి వ్యక్తికి కొన్ని గుణాలు వస్తూ ఉంటాయి. సో వారు ఏ వైపు మళ్ళుతున్నారో చూసుకుని పాజిటివ్ యాంగిల్ వైపు మళ్ళించాల్సిన బాధ్యత ఇటు పేరెంట్స్కి టీచర్స్కి కూడా ఉంది. సో ఇక్కడ బేసికల్గా స్టూడెంట్ వీక్ ఎప్పుడు అవుతారంటే తనకి ఇష్టం లేని విషయాలని ఎక్కువగా అతని మీద ప్రభావితం చేసి అటువైపు మళ్ళించినట్లయితే అతను బలవంతంగా అటువైపు ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవడానికి స్కోప్ ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో మిగిలిన వాళ్ళు ఉంటారో సో వారిని చూసి వీరు కూడా తాత్కాలిక ఆనందం కోసం అటువైపు వెళ్తున్నారు. కాబట్టి వాటిని డెఫినెట్గా నివారించాలంటే ఇటు పేరెంట్స్ టీచర్స్ వ్యవస్థలు రెండూ కూడా సక్రమంగా పనిచేస్తే వీటిని నివారించవచ్చు. దీనికి తప్పకుండా ఇటు సైకాలజిస్టులని లేకపోతే ఇంకా ముదిరిన వాళ్ళకి సైక్రియాటిస్ట్ వాళ్ళని సో వీరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టి వారిని నివారించవచ్చు అని నేను భావిస్తున్నాను. మధుగారు ఏం చెప్పండి, అంటే డబ్బులు ఎక్కువైపోయి వీళ్ళు ఏదో కొత్త రకంగా ట్రై చేద్దాంలే అని చెప్పి వెళ్ళే వాళ్ళు సంఖ్య కంటే కూడా డిప్రెషన్కి లోనయ్యి ఈ మాదక ద్రవ్యాలు బానిస పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ కనిపిస్తూ ఉంది యాజ్ పర్ అంటే ఈ నివేదికలు చూస్తాం ప్రకారం అని చెప్పి. అంటే వాళ్ళు డిప్రెషన్ కారణంగా దీనికి వైపు మళ్ళారు అని చెప్పడానికి లక్షణాలు ఎలా ఉంటాయండి? యూజువల్గా కొన్ని లక్షణాలు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎస్పెషలీ డ్రగ్ అడిక్ట్స్ ఉన్నవాళ్ళు, ఒకటి వాళ్ళ బిహేవియర్లో మార్పు ఉంటుందండి. వాళ్ళు స్లీపింగ్లో మార్పులు ఉంటాయి, ఇరిటబిలిటీ పెరుగుతుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో ఫైట్ చేస్తుంటారు, అసలు రెస్ట్లెస్గా ఉంటుంటారు. ఇవన్నీ కారణాలు చాలా కేర్ఫుల్గా చూస్తే యూ కెన్ అబ్జర్వ్ ఎనీ చైల్డ్. సో అప్పుడు పేరెంట్స్గా లేకపోతే టీచర్స్గా ప్రొఫెసర్స్గా కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక సోషల్ సిగ్మా కూడా అలవాటు వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలా, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అనేది? ఇద్దరి దగ్గరికి వెళ్ళినా పర్లేదండి. సైకియాట్రిస్ట్ మీకు తెలుసు, సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సైకియాట్రిస్ట్ అండ్ ఆఫ్టర్ మెడిసిన్ దే స్పెషలైజ్. సైకియాట్రిస్ట్ మెడికేషన్ ఇస్తారు సిమ్టమ్స్ తగ్గించడానికి, కానీ రూట్ కాజ్ సైకాలజిస్ట్ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ అండి. అంటే ఆ ఇన్ఫీరియారిటీ వల్ల లేకపోతే స్ట్రెస్ వల్ల, ఇన్యాడిక్వేసీ వల్ల, లేదా ఏం చేయాలో తెలియక వల్ల హీ టేక్స్ దిస్. ఏమవుతుందంటే స్ట్రెస్ వల్ల జనరల్గా ఎవరికి ప్రాబ్లమ్స్ రావండి. స్ట్రెస్ని కోప్ చేయడానికి నేర్చుకున్న బిహేవియర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంత స్ట్రెస్ మంది ఉన్నప్పుడు కొంతమంది స్మోక్ చేస్తారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ ఈటింగ్ చేస్తారు. వీటి వల్ల ప్రాబ్లం వస్తుంది, స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ కాదు. స్ట్రెస్ ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి నువ్వు ఎవరి వల్ల వచ్చింది, నీ వల్ల వచ్చిందంటే నీవు మార్పు ఎలా తీసుకురావచ్చు అని నేర్పించగలిగితే ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ బిగినింగ్. రైట్. మన స్టూడియోలో కొంతమంది కామన్ మ్యాన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాము. మొన్న సార్ మా చిత్తూరు జిల్లా మదనపల్లి సార్, ఇక్కడ వైజాగ్ చాలా అందంగా ఉంది, ప్రశాంతంగా ఉందని మా మేనల్లుడికి ఇక్కడ ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశాం. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. లాస్ట్ నవంబర్ నుంచి 5 times వచ్చాం సార్. అతను అబ్బాయి అంటే డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయాడు, పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు. అట్లా మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ అసలు ఏ కోచింగ్ ఇస్తానో ఏ కౌన్సిలింగ్ ఇస్తానో మాకైతే తెలియట్లేదు. మేము అంత దూరం నుంచి ఇక్కడికి వైజాగ్కి 5 times వచ్చాం లాస్ట్ నవంబర్ నుంచి. అతను ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పించాలా లేకపోతే అతన్ని వదిలేసుకోవాలా, ఏ పరిస్థితి మాకు అర్థం కాలేకపోతాం సార్. రైట్. మొన్న ఈ ప్రశ్న రఘుగారు మీరు చెప్పండి, బ్రీఫ్గా చెప్పండి, మాస్టర్ గారిగా తీసుకుంటాం. తల్లిదండ్రులు దూరంగా ఉండటం వల్ల కొంత ప్రాబ్లం వస్తుందండి. ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్లో అంటే యాక్చువల్గా అతని ప్రశ్న ఏంటంటే అతన్ని చిత్తూరు జిల్లా మదనపల్లి అతని మేనల్లుడు విశాఖపట్నం చేర్పించారు. అడిక్ట్ అయ్యే సంగతి నవంబర్లో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 4-5 సార్లు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి వాళ్ళు కలిస్తే మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే అతన్ని మానిపించాలన్నా లేదా కౌన్సిలింగ్ ఇప్పించి మానిపించాలన్నా అనేది అతన్ని కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు, కాలేజ్ టీచర్సే వాడిని బాగు చేయగలరండి. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఈ స్పెండింగ్ వాళ్ళతో ఎక్కువ సమయం ఉంటున్నాడు కాబట్టి మీరు వాళ్ళ నోటీస్కి తీసుకొచ్చారు. మీరు వెళ్ళి కలిసారు వాళ్ళని? కలిసాం. ఎన్నిసార్లు కలిసారు? 3 times కలిసాం సార్.
3 times కలిసాడు. కాలేజ్ మేనేజ్మెంట్ని 3 times కలిసి కౌన్సిలింగ్ ఇస్తామని జాగ్రత్త చూస్తామని చెప్పారు తప్ప ఇంతవరకు ఏ మార్పు లేదు. కొంచెం హైయర్ మేనేజ్మెంట్ కూడా మీరు కలిసి ఉంటుంటే మంచిదని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా, ఎందుకంటే స్టూడెంట్ మైండ్ డైవర్ట్ చేయాలంటే అతను సాధించగలడని నమ్మకాన్ని కలిగించాలి. అక్కడ ఉన్న టీచర్స్ అది చేయగలరు. వాళ్ళు ఖచ్చితంగా అతనికి ఏదో ఒకటి నేర్పించి దాంట్లో సక్సీడ్ అయ్యేలా చూసి అతని మైండ్ డైవర్ట్ చేసి గేమ్స్ వైపు కూడా డైవర్ట్ చేసి అతన్ని కాన్ఫిడెంట్గా తయారు చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అతను మారుతాడు. ఇంకో ప్రశ్న, ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల మనకు డ్రగ్ మాఫియా బయటపడింది. కారణము ఏమంటున్నారంటే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అక్కడ చాలా ఏళ్ళుగా రాయితీలు బాగా వస్తున్నాయి, తిని తిరగచ్చు, హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అని ఈజీ మనీకి అలవాటు పడిపోయి చాలా ఏళ్ళుగా అక్కడే స్థిరపడిపోయి వాళ్ళను డ్రగ్ మాఫియా టార్గెట్ చేసుకొని వాళ్ళతో డ్రగ్స్ విపరీతంగా దాన్ని ప్రబలింపజేస్తున్నారు అన్నమాట. రైట్, ఓకే. ఈ ప్రశ్న మాస్టర్ గారు మీరు. అంటే ఇక్కడ లాంగ్ స్టాండింగ్ ఉండే వాళ్ళు ఏజ్డ్ పీపుల్ అండి. సో ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా వాళ్ళు ఇటు ఆల్కహాల్ లేకపోతే స్మోకింగ్ వీటికి ఎక్కువగా బానిసలు అవుతూ ఉంటారు. సో ఎక్కువగా ఈ డ్రగ్స్కి ఎక్కువగా బానిసలు అయ్యేది ఎక్కువగా ఈ అడాల్సెంట్స్ ఏజ్లో. అంటే ఇంటర్మీడియట్ తర్వాత వచ్చి ఒకేసారి ఒక ఫ్రీడమ్ వచ్చేదానికి వారు ఏంటంటే ఆ ఫ్రీడమ్లో కొంత మిస్యూజింగ్ ఆఫ్ ది ఫ్రీడమ్ అనమాట. దాంట్లో చేయడం వలన వీళ్ళు కొంతమందిని వీళ్ళని ఎడిక్ట్ చేస్తూ ఉంటారు. సో దాని నుండి బయటపడేయాలంటే అసలు మనం ఆలోచిస్తుంది ఏంటంటే డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్ గురించి ఆలోచిస్తున్నాం, లేకపోతే తర్వాత కౌన్సిలింగ్ గురించి ఆలోచిస్తున్నాం. సో అట్లా కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ హ్యాస్ టు బి టేకెన్ బై ఆల్ ది కాలేజెస్. సో ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే అసలు ఈ కాలేజీలో చేరంగానే వారికి ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏటి వలన ఏ ప్రమాదం ఉంది అనేది వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఇటు మేనేజ్మెంట్స్ మీద, యూనివర్సిటీ యాజమాన్యం మీద కూడా ఉందని నేను భావిస్తున్నాను. రైట్, దీన్ని కంక్లూడ్ చేద్దాము. దీనికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ఈ పిల్లలు వీళ్ళ బారిన పడకుండా ఉండే అవకాశం కనిపిస్తుంది? సీతారెడ్డి గారు. నేను అంటే అందరూ విద్యార్థుల గురించే మాట్లాడుతున్నారు, జనరల్గా ప్రభావితం చేస్తున్న డ్రగ్స్. కానీ ఈజీ మనీగా సంపాదించుకోవడం కోసం అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి కూడా ఈ మందుని, ఈ డ్రగ్స్ని ఉపయోగిస్తున్నారు. అలాంటి విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కొత్తగా పరిచయమైన వ్యక్తులతో వాళ్ళు ఇచ్చినప్పుడు ఏదైనా పూజ చేసామని చెప్పి డ్రగ్స్ కలిపి ఇవ్వటము, లేకపోతే మనం ఇచ్చే స్వీట్లో కూడా ఇస్తున్నారు. కొన్ని ఇలాంటి విషయాలు కొత్తగా పరిచయం అవుతున్న ఎవరైనా వ్యక్తులు ఎవరైతే ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినవి కూడా తీసుకోకూడదు అనేది నేను ముందుగా ఒక సూచన చేస్తున్నాను. పేరెంట్స్ అట్లీస్ట్ వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ యొక్క స్పెండింగ్ టైంని బయటికి వ్యాపార రీత్యా లేకపోతే చదువుకోవడంలో కాకుండా దీని మీద వాళ్ళ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళకి అట్లీస్ట్ కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటే కొంత తగ్గుతుందని నమ్ముతాను. రఘు గారు మీరేమనుకుంటారండి? ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ప్రెషర్లో ఉన్నారండి 10th క్లాస్ నుంచి. మాస్టర్ చెప్పినట్టు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఒకేసారి ఫ్రీడమ్ వస్తుంది. అక్కడ పేరెంట్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మా బాధ్యత ఏంటంటే వాళ్ళని పూర్తిగా చదువు మీద విపరీతమైన ప్రెషర్ పెట్టకుండా కోఆర్డినేషన్ ఉంటుంది. ఆ పేరెంట్స్ కి ఆ విద్యా సంస్థల మేనేజ్మెంట్ కి మధ్య కోఆర్డినేషన్ బయటకు చెప్పుకున్నంత ఈజీగా ఉంటున్నారు. ఇంతకుముందు పేరెంటల్ కమిటీస్ ఉండేవి, మీటింగ్స్ జరిగేవి, రెగ్యులర్ గా ఆ అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతోందండి. ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతోంది. బికాస్ పెర్ఫార్మెన్స్ కోసం ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ కాలింగ్. 1 or 2 ఇన్స్టిట్యూట్స్ గురించి కాదు, చాలా వరకు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎక్కడో నెల్లూరు జిల్లా తడాలో ఉండే వాళ్ళకు ఇక్కడ విశాఖపట్నంలో ఉండే ఇన్స్టిట్యూట్స్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసాము అని పెద్ద ఇన్స్టిట్యూట్ అనుకుంటారు తప్ప, కానీ ఇట్లాంటి చాలా ఇన్స్టిట్యూట్స్ లో మేనేజ్మెంట్ రుగ్మత ఉందని చెప్పి తెలియదు. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ సర్వైవర్ కోసమైనా సరే పేరెంట్స్ దూరంగా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసి వాళ్ళని గేమ్స్ వైపుకి, అదర్ అచీవ్మెంట్స్ వైపుకి తీసుకెళ్ళి వాళ్ళని ఖాళీ లేకుండా ఎడ్యుకేషన్ ఎంజాయబుల్గా చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ మైండ్ ఆ వైపుకి మార్పు అవుతుంది. మధుగా మీరు చెప్పండి కంక్లూజన్గా, దీని డీ అడిక్షన్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తా ఉంది? అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సైకాలజిస్టులు ఉంటారు అని చెప్తారు, కానీ అది బయట చెప్పుకోవడం తప్ప చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో సైకాలజిస్టుల కొరత కనిపిస్తూ ఉంది. కరెక్ట్ అండి. సైకాలజిస్టులు నెసెసరీ అండి. ప్రతి ఇన్స్టిట్యూట్లో సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నార్మల్ పీపుల్కి వచ్చే ప్రాబ్లమ్సే. వాళ్ళు సైకాలజిస్ట్ విల్ హ్యాండిల్ బెటర్. రెండో ఇష్యూ ఏంటంటే నేను చెప్పదలసింది, ఇప్పుడు మనకి ఎట్ యూనివర్సిటీ లెవెల్ అయితే నేషనల్ లెవెల్లో మనకి సబ్స్టెన్స్ అబ్యూస్ మీద ఒక పేపర్ కంపల్సరీగా పెట్టాలండి. దాని ఎందుకు వస్తుంది, దాని ఎఫెక్ట్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, దాని రిసోర్సెస్ ఏంటి. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ పాస్ దట్ ఎగ్జామ్. అంటే లైక్ ఎన్వైర్న్మెంట్ అవేర్నెస్ లాగా సబ్స్టెన్స్ అబ్యూస్ ఏదైనా అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్. రెండోది ఒక ఐడియా మనం స్ప్రెడ్ చేయాల్సింది ఏంటంటే, యూజువల్గా ఇంగ్లీష్లో థింకింగ్ ఏంటంటే క్విట్టర్స్ డోంట్ విన్, అంటే క్విట్ చేస్తే యూ డోంట్ విన్ అని.
ఇక్కడ మనం ఏం చెప్పాలంటే క్విటర్స్ విన్, ఐ క్విట్ స్మోకింగ్. క్విటర్స్ విన్, ఐ క్విట్ డ్రగ్ అబ్యూస్. క్విటర్స్ విన్, ఐ క్విట్ ఆల్కహాల్. లెట్ అస్ పాపులరైజ్. మూడోది అందరు కలిసి ఉండాలి. ఇట్స్ నాట్ ఒక ఇన్స్టిట్యూటే కాదు, సైకియాట్రిస్టే, సైకాలజిస్టే కాదు, అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వల్లే వస్తుంది. రైట్, అంత కోఆర్డినేషన్ అని చెప్పి మధు గారు సూచిస్తున్నారు. మీరేమంటారు ఉమామేశ్వర్ గారు? డెఫినెట్గా కోఆర్డినేషన్ ఉండాలి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, బాగా డబ్బులు ఉండటం వలన, ఈజీ మనీ ఉండటం వలన ఇలాగ చేస్తున్నారు అనేది. సో అదొకటే కారణం కాదు, అది మనీ ఉందా లేదా అనేది సెకండరీ. మొన్న మేము కొంత అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, సో ఒక స్టూడెంట్ యొక్క పేరెంట్స్ అయితే ఒక కూలీ పని చేసుకునేవారు, వ్యవసాయ కూలీలు. సో వారు ఎంతో కష్టపడి చదువుతున్న డబ్బు పంపిస్తుంటే పీపుల్ ఇటువైపు అట్రాక్ట్ అవుతున్నారు. సో ఈ స్వేచ్ఛ అనేది మిస్యూజ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. సో దానికి డెఫినెట్గా యూనివర్సిటీ లెవెల్లో కానీ ఎడ్యుకేషన్ పరంగా అన్నీ చేయాలి. రెండోది ఏంటంటే ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో వాటిని నివారించాలి. సో భారతదేశంలో ముందు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో పనిష్మెంట్ మీద వారు తప్పించుకోవచ్చు అనే ధైర్యం, అంటే ఆ ఫియర్ లేదు, పనిష్మెంట్ ఫియర్ లేదు, ఏది చేసినా కూడా గంజాయికి సంబంధించి సో దాన్ని పట్టుబడితే మర్డర్ కేసు కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంది, అయినా కూడా ఏదో ఒక విధంగా బయటకు వస్తున్నారు. అన్నీ తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారంటే సో వాళ్ళకి ఆ ఫియర్ ఇంకా గట్టిగా ఉండాలి. అంటే ఈ పనిష్మెంట్ ఎలా ఉండాలంటే వారు దాని నుండి బయటికి రాలేరు అనేటటువంటి కాన్సెప్ట్ కనుక వాళ్ళలో కనుక క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఈ గంజాయి సాగుని ఆపొచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి కానీ బయట కంట్రీస్ నుండి వస్తున్నటువంటి ఇతర డ్రగ్స్ ఏదైనా సరే మనం ఆపొచ్చు. సో వీటిని ఎక్కువగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చేటటువంటి మెడిసిన్స్ తప్ప ఎక్కువగా వాడటానికి మిగతా కంట్రీస్ నుంచి కూడా డ్రగ్స్ వస్తున్నాయి, ఇటు అదర్ స్టేట్స్ నుండే కాదు, అదర్ కంట్రీస్ నుండి. సో ఎక్కువగా దీన్ని వాడేది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఎక్కువగా. సో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే అక్కడ యుద్ధాలు ఉండటం వల్ల కానీ ఇంకోటి అవ్వచ్చు, అసలు పెయిన్ రిలీవింగ్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ పెయిన్ రిలీవింగ్ దాన్ని ఎక్సెసివ్ యూసేజ్ వలన సో ఈ యొక్క రిక్రియేషన్ యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు చాలా డెప్త్కి వెళ్ళి దాన్ని స్టడీ చేశారని చెప్పి, ఇది డ్రగ్స్ సంబంధించి అంటే వాళ్ళు లిక్విడ్ గంజాయి అని అవి కూడా ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పి బయటకు వచ్చింది. అవునండి, కొన్ని లిక్విడ్ గంజాయి వాడుతున్నారు, పౌడర్ టైప్లో తీసుకొస్తున్నారు. ఇది ఏంటంటే స్మాల్ క్వాంటిటీ ఈజ్ గివింగ్ బిగ్గర్ మనీ. సో హ్యూజ్ మనీ జరగటం వలన ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషను, వ్యవహారం ఇదంతా జరుగుతుంది. మీరు అనుకున్నారు ఈ మధ్యన శరీరంలో పెట్టుకుని వచ్చేటటువంటి సిచ్యువేషను, లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని తీసుకొచ్చేటటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఆపాలి. చివరిగా ఒక ప్రశ్న కంక్లూడ్ చేద్దాం ఇదొక ప్రశ్నతో. ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద పాత్ర పోషించి మిగతా ప్రైవేట్ యూనివర్సిటీని కలుపుకొని ఈ డ్రగ్ మాఫియాని అరికట్టడానికి, ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ ఎఫెక్టెడ్ పీపుల్స్ని బయటకు తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? మేము అసలు ఫస్ట్లోనే ఆంధ్ర యూనివర్సిటీ పరిధి కాకుండా పెద్ద పాత్ర మిగతా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళని కూడా తీసుకుని ముందుకు తీసుకుని చేయాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ యూనివర్సిటీ, ఏషియాలోనే మంచి పేరున్నటువంటి యూనివర్సిటీ. కాబట్టి ముందుగా యూనివర్సిటీ లెవెల్లోనే మేము ఎవరైతే స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతారో అప్పటి నుండే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి సో వీటిని తర్వాత ఎఫిలియేటెడ్ కాలేజెస్ కూడా విస్తరించి డెఫినెట్గా ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉంది, చేస్తాం కూడా. రైట్, ధన్యవాదాలండి మీరు కార్యక్రమం వచ్చినందుకు. మీకు ధన్యవాదాలు. ఇది విశాఖపట్నం నుంచి అందించిన న్యూస్ వాచ్. చూస్తూనే ఉండండి TV9.